సాధిస్తాం తెలంగాణ అమరవీరుల ఆశయాలను ఉద్యలి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, ఉద్యలి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ. వాయిస్ ఇస్తారా? 2011 మార్చి 10 సీమాంధ్ర దోపిడీ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణని సీమాంధ్ర దోపిడీ నుంచి కాపాడడం కోసం 2011 మార్చి 10న తెలంగాణ రాష్ట్రం కోసం మిలియన్ మార్చ్ జరగడం జరిగింది. ఈ మిలియన్ మార్చి ఒక 10 లక్షల మందితోటి ఈ రాష్ట్రంలో మిలియన్ మార్చ్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అదే క్రమంలో రేపు జరగబోయేటువంటి 10వ తారీఖు నాడు, మార్చి 10వ తారీఖు నాడు హైదరాబాదులో ట్యాంక్ బండ్ నుంచి అమరవీరుల స్థూపం వరకు 10,000 మందితోటి మిలియన్ మార్చి జయప్రదం చేయడం కోసము తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ కమిటీ ఒక 5 కమిటీలు కలిపి జేఏసీ ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇలా సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది. కాబట్టి మిత్రులారా, తెలంగాణ ఉద్యమకారులు తగాపడ్డ తెలంగాణ ఉద్యమకారుల కోసము ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలని నిర్వహించడం జరుగుతున్నది. 250 చదరపు గదాల స్థలము, 30,000 రూపాయల పింఛను కావాలని డిమాండ్ తోటి ఈ యొక్క ఉద్యమకారుల కోసము సుల్తాన్ యాదగిరి ఆధ్వర్యంలో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులారా, రేపు జరగబోయేటువంటి మార్చి 10న జరిగేటువంటి మిలియన్ మార్చికు స్వచ్ఛందంగా తల్లి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రేవంత్ సర్కారు ఉద్యమకారులకు ఏది హామీ ఇచ్చిందో హామీ అమలయ్యేంత వరకు కూడా మనందరం కూడా ఉద్యమకారులను కలిసి పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క డిమాండ్స్ను నెరవేర్చడం కోసము మనందరం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ రేపు జరగబోయేటువంటి మిలియన్ మార్చిని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై భీమ్. 2011 మార్చి 10 సీమాంధ్ర పాలనపై తెలంగాణ సాధించుకునేటందుకు ఎంతో అమరులైనారు. వారి త్యాగాన్ని మర్చిపోయింది గత ప్రభుత్వం. మరి ఈ మిలియన్ హైదరాబాద్లో జరగనున్నది. రేపు జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు సుల్తాన్ గారు వారి ఆధ్వర్యంలో మరి ఈ తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టిగా ఈ మిలియన్ మార్చి దేశంలో ఒక గొప్ప మిలియన్ ఇది మార్చిలో జరిగింది. కాబట్టి అమరులను గుర్తు చేసుకుంటూ రేపు హైదరాబాద్లో జరగనున్న మార్చి మిలియన్ దాని కొరకు మరి మా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. దాన్ని విజయవంతం చేయాలనేది మా కోరిక. దాన్ని మనము మహిళలు ఎంతో పెద్ద సంఖ్యలో దాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి గత ప్రభుత్వం జరిగిన అన్యాయానికి మరి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు 250 గజాల ప్లేస్ను మరి దాంట్లో 4 గదుల ఇల్లును నిర్మాణించి ఇస్తానన్నాడు. 25-30 వేల రూపాయల పెన్షను ఇవి సాధించుకునేందుకు ఈ అమరులను గుర్తు చేసుకుంటూ వారికి కూడా సహాయం చేయాలని మరి దీన్ని మేము ముందుకు పోయి దీన్ని విజయవంతం చేస్తామని మేము వారిచ్చిన హామీలను నెరవేర్చకపోతే దాన్ని ఇంకా మేము ముందుకు కొనసాగిస్తూ దాని మీద మళ్ళీ పోరాటం చేస్తూ మేము విజయవంతం కావాలని నేను సెలవు తీసుకుంటాను.